హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ గారు వరుస సినిమాలు చేస్తూ వరుస సినిమాలు హిట్స్ కొడుతూ ఇప్పుడున్న హీరోస్ అందరికీ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు అనే చెప్పుకోవచ్చు. ఆయన లాస్ట్ 4 సినిమాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఆయన అఖండ 2 సినిమా చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా మీద కూడా అందరికీ హై ఎక్స్పెక్టేషన్సే ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా కూడా హిట్ అయితే వరుసగా 5వ సినిమా కూడా హిట్ అయినట్టే. దీంతో ఆయన నెక్స్ట్ ఏ డైరెక్టర్తో సినిమా చేస్తారు అని చాలా ఎక్సైటెడ్గా అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నప్పుడు ఆయన నెక్స్ట్ సినిమాని చాలా జాగ్రత్తగా అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే ఈ గ్యాప్లో బాలకృష్ణ గారు చాలా స్టోరీసే విన్నారంట. కాకపోతే ఏది వర్కౌట్ అవ్వలేదు అని టాక్ వినిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మన టాలీవుడ్లోనే టాప్ డైరెక్టర్స్ ఇద్దరు బాలకృష్ణ గారికి స్టోరీస్ చెప్పడానికి రెడీగా ఉన్నారంట. హరీష్ శంకర్ గారు అండ్ గోపీచంద్ మలినేని గారు బాలకృష్ణ గారికి స్టోరీ చెప్పాలి అని అనుకుంటున్నారంట. సో ఇప్పుడు వీళ్ళిద్దరిలో బాలకృష్ణ గారు నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. హరీష్ శంకర్ గారి లాస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అలాగే ఆయన రీసెంట్ మూవీస్ అన్నీ కూడా అంత సక్సెస్ అవ్వలేకపోయాయి. అండ్ గోపీచంద్ గారి ట్రాక్ రికార్డ్ అయితే మంచిగానే ఉంది. అంతేకాకుండా బాలకృష్ణ గారిని ఎలా చూపించాలి అని గోపీచంద్ గారికి ఒక ఐడియా కూడా ఉంది. ఎందుకంటే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన సినిమాలు మనం ఆల్రెడీ చూసాం. సో దీన్ని బట్టి చూస్తుంటే బాలకృష్ణ గారు ఆయన నెక్స్ట్ సినిమాని గోపీచంద్ మలినేని గారితో చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో ఈ విషయం మీద ఒక క్లారిటీ రావాలి అంటే మనం అఖండ 2 సినిమా అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.